మాతాకి వందే వందే. మరి ఇక్కడ మీ స్కూల్లో రావడము, మరి మా పక్కనటువంటి వివేకానంద నగర్ జిల్లా పురుషోత్తం రెడ్డి గారు, హెడ్మాస్టర్ గారు, పేరెంట్ టీచర్స్ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వారు కొప్పల చంద్రశేఖర్ చెప్పి మన యొక్క కరూరు నగర్ ఆరోగ్య సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్. నేను మీకు తెలిసే చెప్పాను పుట్ల మహిళలు సంస్కార శిక్షణ ప్రాంతానికి మనకేంటంటే పిల్లల్లో సంస్కారము నైతిక విలువలు. ఇవాళ ఒక పిల్లవాడికి తన జీవితాన్ని సఫలంగా చేసుకోవాలంటే మరి రాముడు ఏ విధంగా అయితే మన యొక్క ఆ స్వపరిపాలన చేస్తూ తండ్రి మాటలు చదువుతాకుండా మరి ఏ విధంగా అయితే ధర్మాన్ని ధర్మంతో పాలించాలో ఆ విధంగా ధర్మంగా మరి మన భగవద్గీతలో కూడా చెప్పాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి. దానికి పత్రార్థం ఏంటంటే ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏమడిగాడు, ఎవరైనా యుద్ధంలో ఏం జరుగుతున్నాడు? అప్పుడు భక్తి వస్తున్నారు శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. దాంట్లో ఏమర్థం ఉందంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అంటే ప్రతి క్షేత్రం అంటే ఈ దేహం, ఈ దేహంలో ధర్మం ఉంది, ఈ దేహంలో ధర్మం ఉంది, అందరి దేహంలో ధర్మం ఉంటే ఈ యొక్క ధర్మంగా పాలించాలని చెప్పి ఆ రాముడు పరిపాలనా విధానాన్ని మనమంతా కూడా అందరికీ తెలవాలని చెప్పి రామాయణం, మహాభారతం, భగవద్గీత పైన విశ్వ హిందూ పరిషత్తు సంస్కార శిక్షణ విభాగం నుంచి అందరికీ పరిష్కారం రాపిస్తున్నారు. వీళ్ళలో కూడా మేము రాయించాము. అయితే ఇప్పుడు అందరూ కూడా అమ్మాయిలకే వచ్చాయి కాబట్టి ఈసారి మీకు 1 month తర్వాత ఎగ్జామ్స్ మగపిల్లలకు మాత్రమే పెట్టాలండి. ఎగ్జామ్స్ అందులో మీరు రాయండి, మీకు కూడా నేను ప్రశంసాపత్రం ఇస్తారు. ఒక 1 month తర్వాత డిసెంబర్లో మగపిల్లలకు మాత్రమే పరీక్షలు పెట్టారు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.